ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ కూడా వర్ధిల్లాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కొనసాగిస్తున్న ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఈ నూతనమైన సంవత్సరములో దేవుడు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఈ అద్భుతమైనటువంటి వాగ్దానమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, యాకోబు బేతేలునకు ప్రయాణమై పోచుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఇలాగూ చెప్పెను, నీ దేశమునకును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేద్దను అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం వినటం ఎంత గొప్ప ధన్యత. ఇక్కడ బేతేలు దేవునికి సాదృశ్యముగా ఉంటూ ఉంది. బేతేలుకు సమీపముగా యాకోబు ప్రయాణమవుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు యాకోబును ఇష్టపడ్డాడో, ఎన్నో సంవత్సరాల క్రిందట చేసినటువంటి గొప్ప వాగ్దానములను యాకోబు జీవితంలో నెరవేరుస్తూ వచ్చారంట. సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదమును యాకోబు జీవితంలో అనుగ్రహించబడినట్లుగా మనము ఆదికాండము 28వ అధ్యాయములో చూడగలం. నిజమే, మన జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడకుండా ఏమైనా ఆటంకంగా నిలబడి ఉన్నాయేమో, అడ్డముగా నిలబడుతూ ఉన్నాయేమోనని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీకు అనేకమైన ఆశీర్వాదాలను ఇవ్వగోరుతున్నాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే మన యొద్ద నుండి ఆయన కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మన ఇంటిలోనున్నటువంటి అన్యమైన వాటిని తీసి పారవేసి బేతేలునకు ఎప్పుడైతే ప్రయాణమయ్యాడో అప్పుడు తన వాగ్దానము యొక్క నెరవేర్పును యాకోబు తన జీవితంలో చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరైతే దేవుడు మీకు వాగ్దానము చేసి ఉన్నాడో ఆ వాగ్దానములన్నీ కూడా నెరవేర్చటానికి ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆదికాండము 35వ అధ్యాయములో మనం చూస్తే దేవుడు అతనితో ఇలాగూ చెప్పెను, నీవు రాకుమారుడవు, రాజులు నీ గర్భమున పుట్టెదరు. అప్పటి నుండి యాకోబు దేవుని కుమారునిగా, ప్రవక్తగా మరియు స్నేహితునిగా ఉండేటువంటి అనుభవంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నేను సర్వశక్తి గల దేవుడను, ఫలించి అభివృద్ధి పొందుము అని యాకోబుతో దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజులో నీ జీవితంలో ఎలాంటి అనుభవం కలిగిన వారిగా మీరుంటున్నారా? అధైర్యపడద్దు. నీ వాగ్దానం నెరవేర్పు త్వరలోనే ఉంది. నీ వాగ్దానము నెరవేర్పు కొరకు ఏ అన్యమైనవి నీ జీవితంలో అడ్డుగా నిలబడి ఉన్నాయో వాటన్నిటిని నువ్వు తీసివేసి పారవేసి నిన్ను నీవు తగ్గించుకొని జీవించినట్లయితే యాకోబులాగా దేవుడి రోజు నిన్ను కుమారునిగా, ఆయన బిడ్డగా, ప్రవక్తగా, దేవునికి స్నేహితురాలిగా ఉండినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి వాగ్దానమును చేతపట్టుకొని దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలో ముందుకు నడుద్దాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు చేసిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చండి. వాగ్దానము అడ్డుగా నిలబడుతున్న ప్రతి అడ్డుగోడను, ప్రతి చీకటిని ప్రభా మీరు పారద్రోలినైనా నీ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశీర్వాదమునకు
ఏదైతే నాయన అడ్డుగా వస్తూ ఉందో నాయన వాటన్నిటినీ కూడా మీరు బంధించి నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో సంపూర్ణమైన ఆశీర్వాదమును పొందుకున్నట్లుగా మీరు మాకు శక్తిని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరు శిల్ప జోసెఫ్.